హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ మీ ముందుకి మళ్ళీ ఒక మంచి హెల్దీ రెసిపీని తీసుకుని వచ్చేసిందండి. అది ఏంటంటే గుమ్మడి గింజలతో కారపొడి. గుమ్మడి గింజలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. మరి ఈ పంప్కిన్ సీడ్స్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇంకా మన రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న క్లిప్పింగ్ని యాడ్ చేస్తున్నానండి శ్రీ సిస్టర్స్ది. ఇది చూసి ఎంజాయ్ చేయండి. ఇది మా అత్తయ్య గారి ఇంట్లోనండి. సంవత్సరానికి సరిపడా ఒడ్లు బియ్యం ఆడించేసుకుంటారు కదండి, సోనా మసూరి బ్రౌన్ రైస్ లాగా ఆడించేసి పెట్టుకుంటారు. అప్పుడు నూకలు చల్లిస్తారు కదండి. అప్పుడు ఈ శ్రీ సిస్టర్స్ ఇద్దరం కూడా పోటీ పడి నేను చల్లిస్తానని చేసేసారనమాట. హెల్ప్ చేస్తానని అప్పుడు తీసిన వీడియో అండి. పిల్లలకి సరదా కదండి ఇలాంటివన్నీ, కాకపోతే మనకే డబుల్ పని అయింది. మా అత్తయ్య గారికే పాపం అన్నీ చల్లించిన దాంట్లో నూకలు అయ్యి అన్నీ కలిపేస్తే పాపం మళ్ళీ అన్నీ చల్లించుకున్నారు. ఇంకా పంప్కిన్ సీడ్స్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్కి వస్తే, పంప్కిన్ సీడ్స్లో బాదం పప్పుల్లో ఎంతైతే పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా గుమ్మడి గింజల్లో ఉంటాయి అంటండి. అదే కాకుండా పిల్లల్లో మెమరీ పవర్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందంట. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం మన హార్ట్ హెల్త్కి మంచిదండి. ఇంకా జింక్ ఏమో మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్టప్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా మన లేడీస్లో పోస్ట్ మెనోపాజ్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఈ పంప్కిన్ సీడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా మన లివర్కి కూడా ఈ గుమ్మడి గింజలు అనేది చాలా మంచిదండి. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా ది బెస్ట్ ఆప్షన్ అనొచ్చు. ఇంకా నిద్ర బాగా పట్టడానికి కూడా ఈ పంప్కిన్ సీడ్స్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందంటండి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడి గింజలతో కారపొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కప్ పంప్కిన్ సీడ్స్ తీసుకుని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు కూడా తీసుకుని రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, అంటే నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, గుమ్మడి గింజలు వేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయలను కూడా ఒలుచుకుని అందులో వేసుకుని జస్ట్ ఒక 2 టైమ్స్ పల్స్ ఇస్తే సరిపోతుందండి. మెత్తగా గ్రైండ్ అవనవసరం లేదు, క్రష్ అయితే సరిపోతుంది. అటు పిల్లలకి ఇటు పెద్దవాళ్ళకి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడి గింజల కారం పొడి మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని నాకు మా అత్తయ్య గారు చూపించారండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.